సంతాపం ప్రకృతి, పంతాపం వికృతి. అసెంబ్లీ శీతాకాలపు సెషన్ తొలి రోజు ఈ పంతాపమే ప్రధాన ఎజెండా. మొన్నటిదాకా ఆ ఫ్లోర్లోనే కూర్చుని ఇప్పుడు దివంగతుడై కానరాని ఒక కొలీగ్ గురించి లేచి నిలబడి 4 ముక్కలు చెప్పుకునే సంతాప ప్రక్రియకు కాసేపు గండిపడింది. సంతాపానికి అటు ఇటు నిలబడ్డ అధికార ప్రతిపక్షాలు పంతానికి పోయి సభా సమయాన్నంతా తాగేశారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ సభా పర్వమంతా జనానికి ఉచిత దర్శనం. అసెంబ్లీ అన్న తర్వాత ఆ మాత్రం గొడవ లేకపోతే చప్పగా ఉండదా? ఈ అసెంబ్లీని ఈసడించుకోవడం మానేసిన జనం అలవాటు పడిపోయేదాకా వచ్చేశారు. ఎస్, ఈ శీతాకాలం కూడా శరామాములే. మొదటి రోజు సభా పర్వమే ఇందుకు శాంపుల్ పీస్. సమావేశానికి అరగంట ముందే అవిశ్వాస తీర్మానం మీద నోటీస్ ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం స్పందన కనబర్చని అధికార పక్షం మీద విరుచుకుపడాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది, టైటిల్ కార్డుల నుంచే రసాభాస షురు. పరమపదించిన పాలమూరు ఎమ్మెల్యేకి శ్రద్ధాంజలి ఘటించే దిక్కులేక సభ 2 సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఇదెక్కడి చోద్యం అంటూ కిరణ్ కుమార్ హుంకరించిన ఫలితం శూన్యం. అధ్యక్ష, ఈ ప్రవర్తన అనేది ఇటువంటి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మనలో ఒక సభ్యుడు చనిపోయినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మానవత్వానికే ఇది అవమానం. ఈ సభకు చీరని ఇటువంటి దుర్దినం రాకూడదని నేను కోరుకుంటున్నాను. నాయకులు, ఇంత పెద్ద నాయకులు, సీనియర్స్ ఉన్నారు, ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఈ విధంగా మనల్ని గౌరవించుకుంటున్నామా? ఏంటిది? సభా పర్వాలు చక్కదిద్దే డ్యూటీ తీసుకున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ నివాళుల సీన్లోనే తెలంగాణ వెనకబాటుతనాన్ని కూడా తీసుకొచ్చారు. ఈరోజు మన సభ్యునిపై మనం చేసే ఈ విధానం కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష. ఇది అనైతికం అధ్యక్ష. ఈరోజు మనకు సంబంధించిన మన శాసనసభ్యుడు, మా పార్టీకి అది ఇండిపెండెంట్ గా గెలిచిన శాసనసభ్యుడిని వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఒక మారుమూల ప్రాంతము, ఒక మారుమూల జిల్లా, తెలంగాణ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యుడిని మరి మరణిస్తే ఈ విధమైన సాంప్రదాయాన్ని సృష్టించడం మంచిది కాదు. అసెంబ్లీ సమావేశాల మీద ఆల్ రైట్స్ వాళ్లవే కనుక తెలుగుదేశం చొక్కాలతో పాటు గొంతులు చించుకున్నా సరే ఆ దృశ్యాలు కెమెరాల లోపలే సెన్సార్ అయిపోతాయి. పోయాయి కూడా. చెడు వినకు, చెడు కనకు, చెడు చెయ్యకంటూ గాంధీ తాత పోర్ట్రేట్ ద్వారా మెసేజ్ పాస్ చేసింది సర్కార్. ఆపోజిషన్ పార్టీకి చెడు సంప్రదాయాలకు లంకె వేయాలన్నది ప్రభుత్వ ప్రయత్నం కావచ్చు. ఈసారి సభను స్తంభింపజేస్తాం అంటూ ముందుగానే బహిరంగ హెచ్చరికలు జారీ చేసే పందెం కోళ్లకు కళ్ళెం పడేదెప్పుడు? పంతాలు పట్టింపులతో సభను రభసకు బలిచ్చే సంప్రదాయం చెల్లుబాటు అవ్వాల్సిందేనా? సభ సజావుగా నడవడం కోసం బిజినెస్ అడ్వైజరీ కమిటీ పేరుతో ఒక వ్యవస్థ ఉంది. అక్కడ నికార్సైన ఎజెండా రాసుకున్న తర్వాతే సమావేశాలకు బెల్లు కొడతారు. అయినా సరే ప్రతిసారి లొల్లితో మొదలై ఆ లొల్లితోనే ముగిసిపోయే సభల్నే మనం చూడాల్సి వస్తోంది. చేసేదేముంది? కర్త కర్మ క్రియ వాళ్ళవైతే కర్మ మాత్రం మనది. అందుకే రండి మనము పంతాపం ప్రకటించేద్దాం. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మనిషి సాటి మనిషి మీద చూపాల్సిన కనీస మానవతా దృక్పథం. చట్టాలకు అతీతమైన ఒక సరాసరి సెంటిమెంట్ ఇది. కానీ నిందారోపణలు మోపబడ్డ నేరగాళ్ల చేతుల్లో ఇదొక ఆట వస్తువుగా మారిపోయింది. జైలు గోడల నుంచి బయటపడడానికి, దర్యాప్తు నుంచి దూరంగా జరగడానికి న్యాయం చేయండి ప్రభో అంటూ అమాయకపు ఫేసులు పెట్టడమే లేటెస్ట్ స్టైల్. కాసింత కనికరిస్తే చాలు అవుట్డోర్ గేమ్స్ షురూ చేసుకోవచ్చన్నమాట. ఓటుకు నోట్ అనే ఒక రాజకీయ క్రీడలో కెప్టెన్సీ తీసుకుని ఆ తర్వాత చట్టాలకు దొరికిపోయిన హ్యాండ్సమ్ అండ్ ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్ అమర్ సింగ్ ఇప్పుడు చట్టానికి చుట్టాలకు సమాన దూరం పాటిస్తున్నారు. 50 దాటిన వయస్సులో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని, ఆకలేసిన అన్నం తినలేకపోతున్నానని రకరకాల సాకులు చెప్పి
మానవతా దృక్పథం మీద బెయిల్ పొంది బయట తిరుగుతున్నారు. డాక్టర్ సర్టిఫికెట్ ను ఢిల్లీ పోలీసులు సర్టిఫై చేస్తే మేజిస్ట్రేట్ వారు మనసు పెడితే తుది ఫలితం అమర్ సింగ్ ఆరాం సిచ్యువేషన్. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పాస్పోర్ట్ ఇప్పిస్తే ఎంచక్కా సింగపూర్ చెక్కేయొచ్చన్నది ఆయన తాజాగా వర్కౌట్ చేసుకుంటున్న ప్లాన్. రూల్ బుక్ ను మడిచి సొరుగులో పెట్టేసి చట్టాల్ని అందులోని లొసుగుల్ని ఇష్టారాజ్యంగా వాడేసుకుని పబ్బాలు గడుపుకున్న ఘరానా గడుగ్గాయలు తీరా దొరికిపోయిన తర్వాత ఏడుపు మొగాలు పెడితే కనికరించి తీరాల్సిందేనా? వరుసబెట్టి కనిపిస్తున్న ఈ హ్యుమానిటేరియన్ రిక్వెస్ట్లను చూసిన వాళ్లకు ఖచ్చితంగా ఈ సందేహమే కలుగుతుంది. చంటుబాబును చూడాలనుంది, చెన్నై వెళ్లనివ్వండి అంటూ 6 నెలల నుంచి కనిమొళి కోర్టు బోన్లో నిలబడి కంటిన్యూస్ గా మొరపెట్టుకుంది. 200 కోట్లను రూటు మళ్లించి సొంత టీవీకి వాడుకున్నట్లు ఆమె మీదున్న అభియోగం. ఈ అమ్మణ్ణి బయటికెళ్తే సాక్ష్యాధారాలు తారుమారైపోతాయన్న ఆందోళన వెంబడిస్తున్న సిబిఐ కనికరానికే కమిట్ అయిపోయింది. కట్ చేస్తే కనిమొళి కేర్ ఆఫ్ చెన్నై రెసిడెంట్స్. నిన్నటికి నిన్న ఇంకో ఇల్లాలు కూడా ఇదే రకంగా ప్లేట్ ను ఫిరాయించుకుంది. శ్రీలక్ష్మి ఐఏఎస్ కేర్ ఆఫ్ సిబిఐ కస్టడీ. ఇప్పుడు దర్యాప్తునకు సహకరించను పొమ్మంటూ మారాన్ చేస్తున్నట్లు వార్తలు. హార్ట్ పేషెంట్ అయిన నాకు 2 పిల్లలు, వాళ్లను చూసుకునేందుకు ఆయాలు కూడా లేరు అంటూ సాకులు వెతుక్కుని మరీ బెయిల్ పిటిషన్ రాసుకుంది శ్రీలక్ష్మి మేడం. ఓఎంసీ గన్ల లీజు భాగవతాన్ని ఈమె దగ్గరుండి నడిపించినట్లు ఆధారాలు పసిగట్టిన సిబిఐది శ్రీలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదన్న పట్టుదల. మరి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద జరిగే ఈ గేమ్స్ లో గెలుపెవరదన్నది కాలమే తేల్చాలి. ఇదే ఓఎంసీ కేసులో ఇంకో కీలక బ్యూరోక్రాట్ రాజగోపాల్ తన స్క్రీన్ ప్లేని మరింత సెంటిమెంట్ తో రంగరింపజేసుకున్నట్లు గుర్తు. తనకు 90 సంవత్సరాల వయసైన అమ్మ ఉందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత గుర్తొస్తోందని రాజగోపాల్ అప్పీల్ చేసుకున్నారు. అయితే ఈ అమ్మ సెంటిమెంట్ సరిగ్గా పండక ఆయన బెయిల్ ప్లీ ఫెయిల్ అయిపోయింది. కాసింత చరిత్రలోకి తొంగి చూసినా సరే బోలెడన్ని మానవతా దృక్పథాల కహానీలు కనిపిస్తాయి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, టెలికాం స్కామ్ స్పెషలిస్ట్ సుఖరాం 86 ఏళ్ల వయస్సులో 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడి జైల్లో సెటిల్ అయ్యారు. ఈ చిప్పకుటి కష్టాల నుంచి తప్పుకోవడానికి ముసలాన్ని వదిలేయండి మొర్రో అంటూ 18 సంవత్సరాల నుంచి ఆయన న్యాయ పోరాటం చేసినా ఫలితం మాత్రం లేకపోయింది. వయసు పేరు చెప్పి కోర్టుకు డుమ్మా కొట్టిన ఎన్డీ తివారీ నుంచి జబ్బు సోకిందంటూ బెయిల్ కోరుకున్న హసన్ అలీ దాకా అందరూ దొరికిన దొంగలే. మానవతా దృక్పథానికి ఉన్న విలువను కూడా దోచేసుకున్న ఈ గజ దొంగలకు ఏది ప్రాప్తం చెప్పండి? కనికరమా లేక కారాగారమా?